పంచ్ త్రూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ లో పవర్ VLSI డిజైన్. పంచ్ త్రూ ఇన్ ఏ ట్రాన్సిస్టర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ట్రాన్సిస్టర్ సింబల్ ఇలా ఉంటుంది. ట్రాన్సిస్టర్ సింబల్ సోర్స్ గేట్ డ్రైన్ అప్లికేషన్ మీకు. సో అప్లికేషన్ ఈస్ వైల్ గివింగ్ ద స్మాల్ సిగ్నల్. మనం ఇక్కడ స్మాల్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ యాంప్లిఫై చేస్తుంది అండ్ ఇట్ స్టోర్స్ ది డేటా. అయితే లో పవర్ VLSIలో అవర్ ఎయిమ్ ఈజ్ టు రెడ్యూస్ ది పవర్ కన్జంప్షన్, బట్ ఇయర్ దట్ ఈజ్ ఓన్లీ ద సింబల్. మనం ట్రాన్సిస్టర్ డిజైన్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, వీ నీడ్ టు టేక్ వన్ సబ్స్ట్రేట్ P సబ్స్ట్రేట్ తీసుకుంటాం, either P or N సబ్స్ట్రేట్. P సబ్స్ట్రేట్ అయితే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ మెటీరియల్ తీసుకుంటాం. లేదంటే P సబ్స్ట్రేట్ అయితే హోల్స్, N సబ్స్ట్రేట్ మెటీరియల్ అయితే ఎలక్ట్రాన్స్ మెటీరియల్ ఫ్రమ్ సిలికాన్ సబ్స్ట్రేట్ తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం గేట్ టెర్మినల్ డిజైన్ చేయాలంటే వీ నీడ్ టు డిపాజిట్ ది పాలీసిలికాన్ మెటీరియల్ ఎట్ ది మిడిల్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. దీన్ని గేట్ అని అంటాం. గేట్ సోర్స్ డ్రైన్ డిఫైన్ చేయాలంటే దీన్ని మెటీరియల్ని హీట్ చేసి ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇన్సర్ట్ చేస్తాం, డిఫ్యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ స్పాట్. బై హీటింగ్ దిస్ మెటీరియల్ వీఆర్ ఇన్సర్టింగ్ ఎలక్ట్రాన్స్ అండ్ నేమ్డ్ యాజ్ సోర్స్ అండ్ డ్రైన్. ఇలాగా ట్రాన్సిస్టర్ని డిజైన్ చేస్తాం. అయితే ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్, ద బ్యారియర్ ఈజ్ వెరీ స్మాల్ బిట్వీన్ సోర్స్ అండ్ డ్రైన్స్ అలా ఉన్నట్లయితే ఇక్కడ ఇవి there is a chance to merge due to electric field. There is a chance to merge source and drain terminals. Due to this the current will flow, hence the power is dissipated. ఇక్కడ వెరీ స్మాల్, చాలా తక్కువ ఉండటం వల్ల ఈ రీజియన్ టోటల్ బ్రేక్ అయ్యి మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల బట్ యూఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్ట్రా సప్లై. ఈ కేసులో కరెంట్ ఫ్లో అవుతుంది. దెర్ ఈజ్ ఛాన్స్ టు ఫ్లో ది కరెంట్, హెన్స్ ఇట్ ఈజ్ ఏ పంచ్ త్రూ ఆర్ ఎల్స్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ షార్ట్ ఛానల్ ఎఫెక్ట్. అవర్ ఎయిమ్ ఈజ్ టు రెడ్యూస్ ది పవర్ కన్జంప్షన్, బట్ ఇక్కడ ఇంటర్నల్గా ఇవి మెర్జ్ అయ్యి కరెంట్ విల్ స్టార్ట్ టు ఫ్లో. So this process is called, that is punch through in low power VLSI design. ఇక్కడ చూడండి పంచ్ త్రూకిను లోవర్, దట్ ఈజ్ డ్రైన్ ఇండ్యూస్డ్ బ్యారియర్ లోవరింగ్, రెండిటికి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది జనరల్ కేస్. దెర్ ఇస్ నో మెర్జ్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్. ఇక్కడ మెర్జ్ అని చూడండి, డిప్లీషన్ రీజియన్స్ ఆర్ మెర్జ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఫ్లో ది కరెంట్ ఫ్రమ్ సోర్స్ టు డ్రైన్, హెన్స్ ద పవర్ విల్ డిసిపేట్. ఈ డిఫరెన్స్ బిట్వీన్ పంచ్ త్రూకిను DIBL, డ్రైన్ ఇండ్యూస్డ్ బ్యారియర్ లోవరింగ్ చూడండి. సోర్స్ డ్రైన్ డిప్లీషన్ రీజియన్స్ ఆర్ అప్రోచ్ ఆర్ మెర్జింగ్. దెర్ ఇస్ నో ఎక్స్ట్రా సప్లై, కానీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు మెర్జ్. ఇక్కడైతే డ్రైన్, డ్యూ టు డ్రైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఎక్స్ట్రా డ్రైన్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు బ్యారియర్ లోవర్ అవుతుంది, దానివల్ల కరెంట్ విల్ ఫ్లో. కాజెస్ లీకేజ్ కరెంట్, కాజెస్ సబ్ థ్రెషోల్డ్ లీకేజ్, బోత్ ఆర్ ఎగ్జిస్టింగ్ లీకేజ్ కరెంట్స్. So that is the difference between punch through and DIBL, drain induced barrier lowerings. Thank you.